నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీచంద్ అండి, నల్లమోతు. డాక్టర్ మురళీచంద్ నల్లమోతు అండి. నేను ఏంటి డాక్టర్ని. నేను చిలుకలూరుపేటలో ఏంటి డాక్టర్ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు మా ఆపరేషన్ తల్లిదండ్రి చిన్న పాపను తీసుకుని వచ్చారు. ఈ పాప వయసు 6 నెలలు. ఒక నిమిషం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే తల్లిదండ్రులకి వినండి. మీ పేరు ఏంటండి? లేదు. పిల్లాడి పేరు ఎంత వయసు? 6 నెలలు. ఇప్పుడు మీరు పిల్లగాడికి పుట్టిన కాడి నుంచి పుట్టిన కాడి నుంచి 3 ఏళ్ళ దాకా మీరు ఎన్ని ఎక్కువ మాటలు చెప్తే అంత తెలివిగల పిల్లవాడు అవుతాడు. మీరు ఎక్కువ మాటలు చెప్తా ఉండేటప్పటికి మీరు ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తే అంత సౌమ్యుడు అవుతాడు. సో మీరు ఎప్పుడు పిల్లాడితో మాట్లాడుతూ ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమవుతుందంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, వాట్సాప్ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత అవి చూస్తా పిల్లలతో మాట్లాడట్లేదు. మాకు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇంకా మాటలు రావట్లేదు, 3 ఏళ్ళకి ఇంకా 4 ఏళ్ళకి ఇంకా మాటలు రావట్లేదు అని వస్తారు. చాలామందిలో నిజంగా లోపల చెవిలో ప్రాబ్లమ్స్ ఉండేదానికన్నా తల్లిదండ్రులు మాట్లాడకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయో, ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు వచ్చినాయో, అందుకని పిల్లాడితోటి మీరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను పిల్లగాడితో మాట్లాడతాను చూడండి. ఇప్పుడు పిల్లాడిని గమనించండి. పిల్లాడు నా కళ్ళి చూస్తున్నాడు, నేను పిల్లాడి కళ్ళి చూస్తున్నాను. ఇప్పుడు పిల్లాడు నాకు కనెక్ట్ అయ్యాడు. సో ఫస్ట్ పిల్లాడిని మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో పిల్లాడు కనెక్ట్ అయ్యాడు. అమ్మా బుజ్జమ్మ ఏంటి చూడండి నవ్వుతున్నాడు. ఇప్పుడు అలాగా పిల్లాడితోటి కనెక్ట్ అవ్వాలి. నీ పేరేంటమ్మా చెప్పు, నీ పేరేంటి చెప్పు. పొద్దున ఏం తిన్నావు చెప్పు, పొద్దున ఏం తిన్నావు, బుజ్జే చిట్టే ఏం తిన్నావు చెప్పు. సో ఇప్పుడు పిల్లాడు నాతో ఏం మాట్లాడట్లేదు, 6 నెలలు కాబట్టి. కానీ నేను అయినా కానీ మాట్లాడుతున్నాను. అంటే ఏంటంటే పిల్లాడు చేతిలో ఉన్న కాడి నుంచి, తల్లి చేతిలో ఒడిలో పుట్టినప్పుడు కాడి నుంచి పిల్లాడు మాట్లాడకపోయినా మీరు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే పిల్లాడి మెదడులో ప్రతి సెకనుకి 700 నుంచి 1000 కనెక్షన్లు అవుతూ ఉంటాయి. కనెక్షన్లు లోపల నరాలు కనెక్షన్లు అవుతూ ఉంటాయి. సో మన మాటలు ఏంటంటే పిల్లాడికి ఆక్సిజన్ లాంటివి. పిల్లాడి మెదడు బాగా తెలివితేటలు రావాలంటే నేను ఎంత మాట్లాడుతుంటే, అంటే నేనంటే ఇక్కడ తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య కూడా, ఇంట్లో ఉన్న మనుషులందరూ పిల్లాడితో మాట్లాడుతుంటే ఆ కనెక్షన్లన్నీ కరెక్ట్గా ఫామ్ అయిపోయి పిల్లాడు అంత తెలివిగలవాడు అవుతాడు. మీరు ఎంత ప్రేమగా దగ్గర తీసుకొని మాట్లాడితే అంత వాడు సౌమ్యుడు అవుతాడు. మీరు ఇంట్లో అరుచుకోకూడదు, పోట్లాడుకోకూడదు. అరుచుకుంటే వాడి బ్రెయిన్లో గజిబిజి కనెక్షన్లు వస్తాయి. గజిబిజి కనెక్షన్లు వస్తే వాడికి కోపాలు వస్తాయి పెద్ద తర్వాత. సో వాడు కామ్గా ఉండాలి అంటే మీరు ప్రశాంతంగా ఉండాలి, ఎవ్వరు అరుచుకోకూడదు. అట్లాగా పిల్లాడు మాట్లాడట్లేదు కదా నేను ఎందుకు మాట్లాడాలి అనుకోకూడదు. పిల్లాడు మాట్లాడపని ఇప్పుడు 6 నెలలు కాబట్టి ఏం మాట్లాడు. వాడు మాట్లాడాలి అని అంటే సంవత్సరం మాట్లాడాలి అని అంటే మీరు ఇప్పటి నుంచి తల్లి ఒడిలోంచి, పుట్టినరోజు కాడి నుంచి తల్లి ఒడిలోంచి వాడు 3 ఏళ్ల దాకా మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడు మీ తల్లి ఒడిలో కాడి నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే సంవత్సరంన్నరకి వాడికి మాటలు స్టార్ట్ అవుతాయి. తెలివితేటలు ఇంకా 3 ఏడు లోపల బాగా వచ్చేస్తాయి. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ మెదడు ఏంటంటే, మెదడు యొక్క ప్రత్యేకత ఏంటంటే, పిల్లాడి మెదడు మామూలుగా పిల్లాడి పుట్టిన వెంటనే గుండె, ఊపిరితిత్తులు, లివరు అన్ని పెద్దవాళ్ళకి ఎలా అయిపోయినాయి అన్ని డెవలప్ అవుతాయి. కానీ మెదడు ఇంకా పెరగదు. అది ఇంకా 3 ఏళ్ల దాకా పెరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 85% బ్రెయిన్ 3 ఏళ్ల దాకా పెరిగి ఇంకా అంతటితో ఆగిపోతుంది. ఇంకా 15% మిగిలింది. ఈ 85% 3 ఏళ్ళకి అయిపోతుంది. సో సపోజ్ 3 ఏళ్ల దాకా నువ్వేమి చేయలేదనుకో, మాటలు సరిగ్గా చెప్పలేదనుకో, ఆ తర్వాత నువ్వు చెప్పినా కానీ గొప్ప ఇది ఉండదు, గొప్పగా తెలివితేటలు రావు. ఈ 3 ఏళ్ళు అంటే పుట్టిన కాడి నుంచి 85% బ్రెయిన్ 3 ఏళ్ళకి అయిపోతుంది. సో ఈ 3 ఏళ్లలో నువ్వు ఎంత నేర్పితే అంత తెలివిగలవాడు అవుతాడు, అంత కామ్ మనిషి అవుతాడు. సో అందుకు ఏం చేయాలి అంటే 3 పద్ధతులు. ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని ట్యూనింగ్ అంటారు. ట్యూన్, FM రేడియో ట్యూన్ చేసినట్టు. వాడు నా పిల్లాడు ఇప్పుడు నా కళలో చూస్తున్నాడు, నాకు ట్యూన్ అయ్యాడు. సో అలాగా ట్యూన్ చేస్తాను. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడాలి, టాప్ మోర్ అంటే ఏంటంటే నేను ఆ పిల్లాడితో ఎక్కువ మాట్లాడాలి. అంటే ఏంటంటే ఇదిగో అమ్మ చూడండి ఎలా అంటే, అమ్మ చూడమ్మ ఇదిగో చూడు, ఇదిగో రిమోట్ చూడు. ఈ పిల్లాడు రిమోట్ అని ఈ పిల్లాడికి తెలియదు, కానీ నేను రిమోట్ అని చెప్పాలి. కొత్త పదాలు చెప్తా ఉండాలి. ఒకే పదాన్ని మళ్ళా రిపీట్ కూడా చేయొచ్చు. అప్పుడేమవుతుందంటే ఎక్కువ పదాలు అవుతాయి. ఎలా వస్తుందంటే 3 ఏళ్లలోపు 3 కోట్ల నుంచి 4 కోట్ల పదాలు మనం చెప్తా ఉండాలి. అంత పదాలు కూడా చెప్పొచ్చు. ఇదిగో చూడమ్మా చూడు, రిమోట్ చూడు, ఇదిగో చూడు ఇక్కడ వెనకాల మూతం చూడు, ఇదిగో చూడు మూత, ఇదిగో బ్యాటరీ, ఇదిగో బ్యాటరీ, ఇదిగో బ్యాటరీ,
పిల్లాడికి 6 నెలల పిల్లాడికి బ్యాటరీ తెలియదు, కానీ నేను ఏదో ఒక పదం చెప్తా ఉండాలి. అలా మన ఇంట్లో జరిగే సంఘటనలు, ప్రతిరోజు జరిగే సంఘటనలన్నింటినీ పిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. దాన్ని ఏమంటారు, టాక్ మోర్ అంటారు. అంటే ఎక్కువ మనం మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు డైపర్ మారుస్తున్నాను అనుకో, డైపర్ మారుస్తున్నానమ్మా, చూడమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, అట్లా ఏదో చెప్తా ఉండాలి. దాన్ని టాక్ మోర్ అంటారు. తర్వాత టేక్ టర్న్స్ అంటారు. అంటే ఏంటంటే కొద్దిగా తెలివితేటలు వచ్చిన తర్వాత, బాగా తెలివితేటలు వచ్చిన తర్వాత, ఇప్పుడు పొద్దున ఎన్నింటికి తిన్నావమ్మా అంటే వాడు 4 కాదమ్మా 2 అమ్మా అని చెప్పాలి. అంటే ఏంటంటే వాడిని తెలివిపరచాలి. మనం తెలివితేటలు వాడిని పెంచే విధంగా ఉండాలి. లాజిక్ కొద్దిగా అయితే అవి వస్తాయి. సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పిల్లవాడు రేపు యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువులు చదవాలంటే 3 ఏళ్లలోపు మీరు ఎంత మాట్లాడతారు అనేదే లెక్క. తల్లిదండ్రులు ఎంత మాట్లాడి వాడికి డెవలప్ చేస్తే అలా వాడు అంత తెలివిగలవాడు అవుతాడు. ఇప్పుడు మీ ఒళ్ళో ఉన్నాడు కదా, వాడు ఏమనుకుంటున్నాడు తెలుసా, నాతో మాట్లాడు అని అంటున్నాడు వాడు. నువ్వు మాట్లాడకపోతే నా బ్రెయిన్ పెరగదు, నువ్వు మాట్లాడు అని మీ తల్లిదండ్రులకు వాడు మనసులో అనుకుంటున్నాడు, కానీ వాడు చెప్పలేని పరిస్థితి. ఇందువల్ల ఏం జరుగుతుందంటే, ఇందువల్ల చాలామంది పిల్లలు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈ వాట్సాప్ దిక్కుమాల వాట్సాప్ వల్ల, వాట్సాప్ ఫేస్బుక్ ఈ సెల్ ఫోన్ల వల్ల, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అవి చూస్తే పిల్లాడితో మాట్లాడిపోయి పిల్లాడు ఎదుగలేకపోతాడు. సో నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే అండి, మీరు మీ పిల్లలు తెలివిగల వాళ్ళు అవ్వాలి అని అనుకుంటే, పుట్టినప్పటి కాడి నుంచి చేతిలో ఒడిలో పడిన కాడి నుంచి 3 ఏళ్లలోపు మీరు ఎంత మాట్లాడితే పిల్లలతోటి అంత తెలివిగల వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.